ఏమండి ఈ లడ్లన్నీ తినేసేయండి. ఏమిటేవు ఇవాళ నీ పుట్టినరోజా లేకపోతే మన మ్యారేజ్ డేనా? అవన్నీ ఏమీ కాదు, మా నాన్నగారు ఈ ఇంటి మీద అప్పిస్తానని ఒప్పుకున్న రోజు. అబ్బా నీలా మీ నాన్నది కూడా కొల్లేరంత విశాల హృదయమే. ఇగో ఈ ఇల్లు పూర్తిగా మనకే దక్కేలాగా తనఖా కాగితాలు పకడ్బందీగా తయారు చేస్తాం. ఏమండి మీ అన్నయ్య ఈ ఇంటిని వాళ్ళ మామగారి దగ్గర తాకట్టు పెట్టబోతున్నాడు. మంచి దగ్గర డబ్బు వస్తుంది, పెళ్లి అయిపోతుంది. మీ బుర్ర తాకట్టు వాకట్టు అయితే ఈ ఇల్లు వాళ్ళ సొంతం అయిపోదు. మరే మరే అయిపోతుంది అయిపోతుంది. అందుకే ఎలాగైనా ఈ ఇల్లు అమ్మించేలా చూడండి. వదినా నాన్నగారు వచ్చారు, వేరే కాఫీ పట్టరా. వద్దమ్మా, కాసిన మంచినీళ్ళు చాలు. నాన్నగారు ఆ మ్యాటర్ అది ఇచ్చేస్తే శుభలేఖలో ప్రింటింగ్ ఇచ్చేస్తాను. ఇద్దాం లేరా? టైం దగ్గర పట్టు. బా కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు. వెండిన పని ఏమైంది మావయ్య గారు? ఏమిటోనమ్మా, ఉన్నట్టుండి వాడికేమొచ్చిందో ఆ మార్వాడి ఈ ఇల్లు కొన్నన్నాడు. వేరే ఎవరికైనా అమ్మి తన బాకీ తీర్చమన్నాడు. అయ్యో ఇప్పుడు ఎలా? ఏం చేస్తాం, అక్కడికి ఇద్దరు ముగ్గురికి బేరం పెట్టి చూశాను. ప్రతివాడు ఐలికాడికి కొనుక్కుపోవాలని చూసేవాడే. కుర్రవాడు అమెరికా వెళ్లేలోగా పెళ్లి చేయాలని వాళ్ళు కంగారు పడుతున్నారు. ఇక నీ పెళ్లి జరగదమ్మా. అలా అనకండి మావయ్య గారు, బంగారం లాంటి సంబంధం తప్పిపోతే ఎలా? నేనొక్కడిని హైరాణ పడ్డం తప్ప కొడుకులు ఎవ్వరికి చీమ కుట్టినట్టయినా లేదమ్మా. వీడొకడు ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఈ దస్తావేజులు దాచమ్మా. వదినా నాన్నగారు మరీ డీలా పడిపోయినట్టున్నారు. అవునయ్యా, ఆయన ఆందోళన ఎవరికి అర్థం అవుతుంది? ఈ వయసులో ఆయనకు గుండెల నిండా పుట్టెడు బరువు.